అయ్యో ఈ సమయానికి ఇప్పుడెవరు వస్తున్నారు? అరే పిచ్చోడా బయటికెళ్ళు, షాప్ మూసే సమయం అయిందని కనిపించట్లేదా? అన్నా దయచేసి ముందు నా మాట వినండి. ఈ బైక్ నా పెద్ద అన్నది. నేను దాన్ని దొంగచాటుగా బయటికి తీసుకొచ్చాను, కానీ పొరపాటున బురదలో పడిపోయాను. నా అన్న ఈ బైక్ ను ఈ పరిస్థితిలో చూస్తే నన్ను చాలా కొడతాడు. దయచేసి ఈ బైక్ ను శుభ్రం చేయండి. సరే తమ్ముడా చింతించకు, ఈ బైక్ ను బాగా శుభ్రం చేసి కొత్తదిలా చేస్తాను, కానీ దానికి బదులుగా నాకేమి ఇస్తావు? అన్నా చింతించకండి, మీరు ఈ బైక్ ను బాగా శుభ్రం చేస్తే మీకు మొత్తం $10,000 ఇస్తాను. అరే కాదు తమ్ముడా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నీ దగ్గర నుంచి డబ్బు అవసరం లేదు. నేను నా కష్టంతో సంపాదిస్తాను. నేను ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోలు చేస్తాను, కానీ పేదవాడినని ఎవరు నన్ను సపోర్ట్ చేయరు. నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేస్తావా? అవును అన్నా, ఎందుకు కాదు. ఈ రోజు నేను మాత్రమే కాదు, అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. మీ కష్టాన్ని అర్థం చేసుకునే మంచి తెలివైన పిల్లలు తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేస్తారు, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే కామెంట్ లో తమ ప్రియమైన అమ్మ దీర్ఘాయుష్షు కోసం ఒక ఎర్ర గుండె పెడతారు. ధన్యవాదాలన్నా. చూడు ఇప్పుడు నీ బైక్ దాదాపు కొత్తదిలా అయిపోయింది. వావ్ అన్నా, మీరు నిజంగా అద్భుతం చేశారు. చాలా ధన్యవాదాలు అన్నా.